ఎవరు ఉండాలి ఎవరు ఉండకూడదు అనే డిస్కషన్ జరుగుతుంది. ఇటువైపు వచ్చి మా పాతోళ్ళు మేమే గొప్పని అంటున్నాము, కొత్త వాళ్ళు వచ్చి పాతోళ్ళు ఇంకెందుకయ్యా మేము వచ్చేసామని అంటున్నారు. సో యాజ్ ప్లాన్డ్ మా జడ్జి గారు ఆప్షన్ ప్లాన్ చేశారు కాబట్టి ఎవరిలో ఎలాంటి టాలెంట్ ఉందో, ఎవరిలో ఎలాంటి గొప్పతనం ఉందో ఈ ఆప్షన్ ద్వారా తెలుసుకుందాం. ఆది గారు మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి అండ్ మా పాతోళ్ళు లీడర్ మీరు కాబట్టి రండి. నీకు సపోర్ట్ చేస్తా రష్మి. నాకు కూడా కావాలండి మీ హెల్ప్. సరే, సో ఈ ఆప్షన్ ఎలా కానిద్దాము? ఫస్ట్ మా పాత వాళ్ళందరూ రండి, మాట కూర్చోండి. ఆల్ రైట్, సో ఆప్షన్ కి వచ్చిన కొత్త వాళ్ళు కూడా వచ్చి ప్లీజ్ కూర్చోండి. మరి ఇటువైపు మీరు టీం లీడర్, ఇటువైపు వచ్చి మీరు టీం లీడర్. సో చెప్పండి ఈ ఆప్షన్ ని ముందుకు ఎలా తీసుకొని వెళ్దాం? మనం దీన్ని ఇలా ముందుకు తీసుకెళ్తాం. అది అన్సోల్డ్ అంటే ఇట్లాంటివి ఒక 15 సంవత్సరాల క్రితం వాడామండి. వాడారు కదా, ఎప్పుడు వాడినా కూడా కొత్త వింతే, పాత రోతే. రష్మి మ్యామ్, ఇలాంటివి చిన్నది కాదు. మనకు శ్రీదేవి డ్రామా కంపెనీకి ఎంటర్టైన్ చేయడానికి ఏమేం సెగ్మెంట్స్ కావాలి? ఇన్ జనరల్ గా మనం సింగింగ్, డాన్సింగ్, బ్రెత్లెస్ గా డైలాగ్ చెప్పడం, టంగ్ ట్విస్టర్స్, లెంగ్తీ లిరికల్ డైలాగ్స్, ఇలాంటి కొత్తగా టాలెంట్స్ ఇక్కడ చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు బయట పెడతారు. వాళ్ళు బయటపెట్టిన టాలెంట్ కంటే కూడా గొప్పగా వీళ్ళు బయట పెడితే అప్పుడు చూద్దాం. సో ఫస్ట్ ఎవరు మొదలు పెడతారు? ఫస్ట్ మా సైడ్ నుంచి మిమిక్రీ చేయడానికి భాస్కర్ వస్తున్నాడు. వాళ్ళ సైడ్ నుంచి మిమిక్రీ ఎవరు వస్తున్నారు? రమ్మను. రాఖీ వస్తున్నారు, రండి. సో ద ఆక్షన్ బిగిన్స్ నౌ. అన్న ఫస్ట్ నువ్వు ఒక వాయిస్ చేయి, దాన్ని వాడు చేస్తాడో లేదో చూద్దాం. వయసు పైబడ్డ కన్న తల్లి కళ్ళ ముందు చనిపోతూ ఉంటే కాలధర్మం అని తెలిసి కన్నీళ్లు పెట్టుకుంటాం. అలాంటి ఎందరో కన్నతల్లులు కన్న భరతమాత లంచం అనే మహమ్మారి సోకి అకాల మరణంతో అర్ధాంతరంగా చనిపోతూ ఉంటే చూస్తూ ఎలా ఊరుకోమంటారు? నీకు దమ్ముంటే జగ్గయ్య వాయిస్ చేయి. చిరంజీవి వాయిస్ పూర్తిగా చెప్పని. ఓకే, ఒకసారి మళ్ళీ చేయి. ఇండియా జనాభా 102 కోట్లు, అమెరికా జనాభా 28 కోట్లు. నువ్వు ఫ్లో మొత్తం జరగొట్టావయ్యా. అరే చిరంజీవి గారు వాయిస్ తర్వాత ముందు నీ వాయిస్ చేయరు ఒకసారి. హలో, అందరూ బాగున్నారా? మిమిక్రీ కాకుండా డాన్స్ పెట్టండి. ఎందుకంటే అతను సవాల్ చేసినట్టు ఉంటది, మా వాడి సవాల్ ముందు ఎగిరినట్టు ఉంటది. సో రాఖీ డాన్స్ చేస్తారు, దానికి భాస్కర్ గారు డాన్స్ చేసి నిరూపించుకోవాలి. ఆయన చేస్తే రాఖీ, ఈయన చేస్తే మీరుండండి కాకి. చలో మ్యూజిక్. మనం తగ్గేదేలే అనేలా ఉండాలి ఇప్పుడు. ఎందుకంటే అన్సోల్డ్ అవ్వకూడదు, మనం సోల్డ్ అవ్వాలి, వాళ్ళు అన్సోల్డ్ అవ్వాలి. ఏ రేంజ్ లో డాన్స్ చేస్తా నీకు తెలుసు. ఆడు ఏ డాన్స్ అయినా నీకు వచ్చిన డాన్స్ నువ్వే. ఫ్లోర్ మూవ్మెంట్ వేయాలి. మేము సోల్డ్. నువ్వు ఫ్లోర్ ఏదైనా క్లీన్ చేస్తే ఇక్కడ వెళ్ళు ఆర్ట్ వాళ్ళందరూ క్లీన్ చేస్తారు. నువ్వు ఉండగా మేము ఎందుకు క్లీన్ చేస్తాం? ఆల్ రైట్, మరి సోల్డ్ అన్సోల్డ్ అనేది మా భాస్కర్ గారు కాదు, మా ఇంద్రజ గారు డిసైడ్ చేస్తారు. మ్యామ్, సోల్డ్ ఆర్ అన్సోల్డ్? 1-on-1 అని చూసినప్పుడు వీళ్ళిద్దరిలో ఇప్పుడు సోల్డ్ అయ్యింది రాఖీ. సో రష్మి, నెక్స్ట్ మనం ఒక లెంగ్తీ డైలాగ్ ఇచ్చి, అంటే ఒక బ్రెత్లెస్ డైలాగ్ ఇచ్చి అది ఎవరైతే కరెక్ట్ గా చెప్తారని చూద్దాము. ఆది గారి టీం నుంచి ఎవరు వస్తున్నారు? మా సైడ్ నుంచి ఇమానిల్ గారు. ఆల్ రైట్, అండ్ బోలా గారు మీ వైపు నుంచి మీరా? ఆల్ రైట్, దిస్ ఇస్ గోయింగ్ టు బి an awesome competition. మీతోనే స్టార్ట్ చేద్దాం సార్. అరే ఏం వాయిస్తున్నావయ్యా? నిన్ను కుక్కను కుట్టినట్టుగా కొడదామని వచ్చానా? నీలో ఉన్న కళాకారుడికి దాసం అయ్యాను. భాష అంటే పెద్ద రౌడీ నా కొడుకని ఊరు జనంత అనుకుంటుంటే ఇంత పెద్ద మీసాలు, గుబురు గడ్డం, మెల్లో తాయెత్తు, చేతికి రాగడియం, కింద పైన ఒత్తులతో నోటికి పెగ్గా అందించినాడు ఆడాళ్ళు. అప్పో భలే సెటప్లో ఉంటావు అనుకుంటే నువ్వేంట్రా పిట్టుకుల మెత్తలు వాయించుకుంటూ సింగిల్ గా కూర్చున్నావు. అవును, నీ దగ్గర స్పూన్ చంచాలా? అదేనో స్మాల్ నోటీస్ ఎక్కడ వసూళ్ళకు పంపావా? నాకు తెలియక అడుగుతాను, జనాల దగ్గర డబ్బులు ఎందుకు బేగుంజుతావు? నీ అబ్బగాడు సొమ్మ. నువ్వేమైనా అండర్ గ్రౌండ్ కింగ్ అనుకున్నావా, డాన్ అనుకున్నావరా? నేను పాత శివాజీలో ఉంటే చింపు దెబ్బ, చెయ్యి దెబ్బ, కాళ్ళు దెబ్బ, కర్ర దెబ్బ, ఇలా దెబ్బ మీద దెబ్బతో నీ ముఖం మంగళగిరి స్వప్నాలు చూసినవాణి రాహు. ఇప్పుడు కాంపిటీషన్ కి ఇమాన్యుయల్ గారు మీరు స్టార్ట్ చేయొచ్చు.
అప్పలనాయుడు ఆడు పోయాడు, ఆడు ప్లేస్ లోకి నువ్వు వస్తావా? నాకు జన్మదు, నీకేం కావాలో చెప్పు. ఏం కావాలి? ఒక్క అడుగు, ఒక్కడుగా. ఒక్క అడుగు. ఇది నా ఏరియా, మా వాళ్ళు బతుకుతున్న ఏరియా. ఇన్నాళ్ళు ఇక్కడే కామెడీకి వచ్చాం, సాంగ్లకి వచ్చాం, డాన్సులకి వచ్చాం. మా కడుపు మండింది. ఇక్కడ నుంచి కొత్త వాళ్ళంటూ ఎవరైనా అధికారం కోసం ఎగబడితే పోటు కోసం చెప్పిన పొట్టకు బలవుతాయి. కేరళలో తెరటాలు ఎరుపు రంగు పూసుకొని పోటెత్తుతాయి. వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడు అంటూ ఎవడైనా శ్రీదేవి డ్రామా కోసం ఎగబడితే ఇందిరా ఇందిరా. So ma'am, who is sold, who is unsold? సో సోల్డ్ ఇస్ బోలే షెవ్లా గారు. సో ఇంద్రజ గారు, నెక్స్ట్ ఏ కేటగిరీలో ఎవరెవరు పర్ఫామ్ చేయడానికి రాబోతున్నారు? నెక్స్ట్ లిరికల్ డాన్స్ చేయబోతున్నారు ఆది గారు టీం నుంచి నరేష్ గారు, అండ్ ఇక్కడ బోలీ షావ్లా గారి టీం నుంచి మహేష్ విట్ట గారు. సో లిరికల్ డాన్స్ లో పర్ఫామ్ చేయడానికి ఫస్ట్ మా నరేష్ గారు రెడీగా ఉన్నారు. నరేష్ కుమ్మే. ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది, మహారాణిలా మహాలక్ష్మిలా ఆ పువ్వు నవ్వింది. అలాగే నవ్వుతూ ఉండాలని నింగి నేల వాగు వంక చెట్టు చేమ గువాగూడు ఆశీర్వదించాయి. ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది, మహారాణిల మహాలక్ష్మిల ఆ పువ్వు నవ్వింది. ఓకే, అదంతా ఓకే గానీ మహారాజునప్పుడు ఇదేంటి? మహా మహా చెక్ ఇట్ అవుట్. మహేష్ గారు ఇప్పుడు మీ టర్న్. 3, 2, 1 గో. సూపర్ సూపర్ సూపర్. కానీ అసలైన సూపరా కాదా అనే విషయం ఇప్పుడు మా ఓనర్ గారు చెప్తారు. ఇంద్రజ మ్యామ్, లిరికల్ పర్ఫార్మెన్స్ కి సంబంధించినంత వరకు అయితే నరేష్ ఈ సెగ్మెంట్ లో విన్ అవుతున్నారు. హలో, అటు రెండు ఇటు ఒకటే. ఎప్పుడు వాడిని టీస్ చేస్తూ ఉంటారు. వాడు వల్లే బోని జరిగింది, వాడు వల్లే. వాడి బాధ కూడా అదే. నా మీద జాలితో నాకు విన్నింగ్ ఇస్తున్నారు. అబ్బా వీళ్ళు నాకు అది నచ్చలేదు. ఎవరన్నారే? ఇంద్రజ గారు, నెక్స్ట్ కేటగిరీ ఏంటి? నవరసాలు పలికించాలి. అయ్యా, ఎవరు పలికిస్తారో ఏంటో. సో ఆది గారి టీం నుంచి భావన గారు, అండ్ బోలీ షెవ్లా గారి టీం నుంచి ఆదర్శ్ గారు. ఓ సూపర్ కాంపిటీషన్ జరగబోతుంది. రండి రండి రండి. లెట్స్ స్టార్ట్. హాస్యం, భయం, అసహ్యం, ఆశ్చర్యం, ఇప్పుడు రౌద్రం, కరుణ,
కానీ ఏ మాటకి ఆ మాట, అసలు నవరసాలు ఏదో ఎంటర్టైనింగ్ గా పలుకుతారు అని అనుకున్నాం, కానీ వాట్ ఇంటెన్సిటీ మ్యాన్, వాట్ ఇంటెన్సిటీ. భావాలు, ఎక్స్ప్రెషన్స్ అనేది ఫేస్ లో పలికించడం అనేది ఇస్ నాట్ ఈజీ అట్ ఆల్. ఎన్ని సంవత్సరాలు యాక్టింగ్ స్కూల్లో ట్రైనింగ్ తీసుకొని ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ బయటకు వస్తాయి. సో వెల్ డన్ గైస్. సో ఓవర్ టు యు ఇంద్రజ గారు, హూ ఇస్ ద విన్నర్? ఓవరాల్ గా అన్ని రసాలు కలిపి చూసినప్పుడు ఇద్దరు ఈక్వల్ గానే పర్ఫామ్ చేశారు. కానీ ఆ చివరిగా బాధ అనే రసం వచ్చినప్పుడు ఒక మగాడ అయ్యుండి కూడా ఇంత బాధని పలికించగలరా, ఇంత మనందరి కళ్ళలో ఒక క్షణం నీళ్లు తిరిగింది. అలాంటి ఒక మంచి మొమెంట్ ఇచ్చినందుకు ఆదర్శ్ ఇస్ ద విన్నర్. సో ఈ రోజు ఆర్టిస్ట్ గా ఉండటానికి మెయిన్ రీజన్ భావన గారు. ఇప్పుడు మీరు ఇది చెప్పాక నాకేమనిపిస్తుందంటే మీరు గెలవాలని మేమే కాదు ఆవిడ కూడా కోరుకున్నట్టుంది. రష్మి గారు, సారీ ఫర్ ఇంటరప్షన్. గురువుని మించిన శిష్యుల్లాగా ఆయన ఎంత ఎదిగాడో, నా శిష్యుడు కూడా నా గురించి 2 మాటలు. యాక్చువల్లీ అన్న యాక్టింగ్ చూసిన తర్వాతనే నాకు తెలిసింది అలా చేయకూడదు. ఇలా చేస్తే ఇండస్ట్రీలో ఎక్కువ రోజులు ఉండవని. సో నాకు నేనుగా ఓన్ గా కొద్దిగా డెవలప్ చేసుకొని నేర్చుకున్నా. ఓకేనా? ఇమాన్యుయల్ గారు, మీకు ఈ జడ్జ్మెంట్ అన్ఫేర్ అనిపిస్తుంది కాబట్టి ఈ నవరసాలే ఇప్పుడు మీరు అండ్ ఆది గారు పలుకుతారు. దిస్ ఇస్ ద ఫేర్, అబ్సల్యూట్లీ ఫేర్. నేను ఇమానియల్ గారు, మధ్యలో నైనా ఉంటది. ఏ ఫస్ట్ శృంగారంతో స్టార్ట్ చేస్తాడు ఈయన. రెడీ మ్యూజిక్. హాస్యం, భయం, అసహ్యం, ఆశ్చర్యం, ఇప్పుడు రౌద్రం, కరుణ, ఇంద్రజ గారు, ఎలా అనిపించింది? ఈ యాక్ట్ కి సంబంధించినంత వరకు అయితే వీళ్ళ ఇద్దరి బీభత్సాన్ని తట్టుకుంది కాబట్టి నైనా శెట్టి ఇస్ ద విన్నర్. సో ఆది గారు ఇమాన్యుయల్ అన్సోల్డ్, నైనా శెట్టి సోల్డ్. అర్రే సూపర్. సో ఇంద్రజ మ్యామ్, నెక్స్ట్ కేటగిరీ ఏంటి? నెక్స్ట్ రాబోతుంది చాలా ఇంట్రెస్టింగ్ కేటగిరీ, టంగ్ ట్విస్టర్. అది చేయడానికి ఇటుపక్క రాఘవ గారు రాబోతున్నారు, ఆహా, అటు బోలి శ్యావ్లా గారి టీం నుంచి నీరజ గారు రాబోతున్నారు. రండి నీరజ గారు. రాఘవ్ గారు, ఫస్ట్ మీరే. పిల్లి నోట్లో బల్లి, పిల్ల నోట్లో పల్లి. సో రాఘవ్ గారు, ఈ టంగ్ ట్విస్టర్ ఒక 10 times నాన్ స్టాప్ గా చెప్పాలి. ఓకేనా? రెడీ, 3, 2, 1 గో. పిల్లి నోట్లో బల్లి, పిల్ల నోట్లో బల్లి, 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 పిల్ల నోట్లో బల్లి, పిల్లి నోట్లో. సో నీరజ గారు రెడీ? పిల్లి నోట్ల బల్లి, పిల్ల నోట్ల పల్లి, 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 పిల్లి నోట్ల బల్లి, పిల్ల నోట్ల పల్లి. ఇంకొక టంగ్ ట్విస్టర్ మీకు ఎల్ఈడి మీద కనబడుతుంది, ఇద్దరు చూడండి. ఓకే మేడం. ఇద్దరులో ఎవరు బాగా చెప్తే ఇంకా ఫైనల్ రిజల్ట్ అక్కడ వస్తుంది. ఓకే మేడం. వాళ్ళు రాసిందే చదవండి. అత్త ఇంట్లో అద్దే అల్లుడు, అద్దే ఇంట్లో అత్త అల్లుడు.
నీర్జా గారు మీ వైపు నుంచి స్టార్ట్ చేద్దాం. రెడీ? అత్త ఇంట్లో అద్దెల్లుడు, అద్దె ఇంట్లో అత్తల్లుడు, 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 అత్త ఇంట్లో అద్దెల్లుడు, అద్దె ఇంట్లో అత్తల్లుడు. ఓకే నీరజ గారు, ఓకే. అత్తింట్లో అద్దెలుడు, అద్దింట్లో అత్తెలుడు, అద్దింట్లో అత్తెలుడు, అద్దింట్లో అత్తెలుడు, అత్తింట్లో అద్దెలుడు, అద్దింట్లో అత్తెలుడు, అద్దింట్లో ఇది రాంగ్. పోయింది 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 పోయింది. ఫస్ట్ టంగ్ ట్విస్టర్ ఎలాగో ఇద్దరు బానే చెప్పారు, బట్ సెకండ్ లో నీరజ గారు యు ఆర్ సోల్డ్ అండ్ విన్నర్. ఎంతమంది సోల్డ్? బ్యూటిఫుల్. అని టూ అక్కడే. ఈ సెగ్మెంట్ మ్యామ్ మీకు ఎలా అనిపించింది? చాలా చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ ఇందుజ గారు.